నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. లేకపోతే మనం మంచి చెప్పడానికి వచ్చిన నలుగురిలో అబాస పాలు కాక తప్పదు అన్నారు పెద్దలు. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి గల కారణం ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్. ఆమె ఇటీవల కుక్కల సంరక్షణ కోసం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆమె చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆమె ఆవేదనలో అర్థం ఉంది. వందల సంఖ్యలో కుక్కల్ని చంపడం తప్పన్నారు ఆమె. దీని గురించి ఎవరు తప్పు పడడం లేదు. అయితే మనిషి ప్రాణం కంటే కూడా కుక్కల ప్రాణాలకే విలువ ఎక్కువ అనే విధంగా ఆమె మాట్లాడడం ఇప్పుడు కుక్కల వల్ల బాధపడిన వాళ్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. జంతు ప్రేమికులు రేణు దేశాయ్కి మద్దతుగా నిలుస్తుంటే, కుక్కల బారిన పడి తమ బిడ్డల ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు ఎంతో మంది రేణు దేశాయ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. అసలు రేణు దేశాయ్ కుక్కల గురించి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టిన ఆమె ఎలా మాట్లాడాలి, ఆమె ఎలా మాట్లాడింది? ఆమె అడిగిన క్వశ్చన్స్ కి ప్రజల దగ్గర ఆన్సర్ లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు కుక్కల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కి ముందు కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఆ ఎలక్షన్స్ లో నామినేషన్ వేసుకున్నారో సర్పంచులుగా, ఆ అభ్యర్థులు తమను గెలిపిస్తే కుక్కల బెడదను తప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఆ అభ్యర్థులను ఆయా గ్రామాల ప్రజలు గెలిపించారు. గెలిచిన ఆ సర్పంచులు ఇచ్చిన మాట ప్రకారం ఒకే రోజు 5 గ్రామాల సర్పంచులు కలిసి ఒక్కొక్క గ్రామంలో 100 కుక్కల చొప్పున మొత్తం 5 గ్రామాల్లో 500 కుక్కలకు విషం పెట్టి చంపేశారు. ఇది అత్యంత దారుణం, అమానుషం. నోరు లేని మూగ జీవులను అలా హింసించడాన్ని ఎవరు కూడా సహించరు. అలా చంపడాన్ని ఎవరు కూడా హర్షించరు. కుక్కల వల్ల బెడద ఉంటే దానికి వేరే ఉపాయాలు ఉన్నాయి. జిహెచ్ఎంసి ఉంది, ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అంతేగాని ఇలా చంపడం ఏంటి అని రేణు దేశాయ్ అడగడం వరకు చాలా బాగుంది. కానీ కుక్క కాటు వల్లే మనిషి చనిపోతున్నారా? ఇంకా వేరే కారణాల వల్ల మనిషి చనిపోవట్లేదా? సంవత్సరానికి ఒక 4-5 కుక్క కాటు వల్ల చనిపోతే, దోమకాటు వల్ల యాక్సిడెంట్స్ లో లక్షల మంది చనిపోతున్నారు. మరి ఆ ప్రాణాలు కాదా? కుక్క కాటు వల్ల చనిపోయిన వాళ్ళ ప్రాణాలే ప్రాణాలా? మరి దోమకాటు వల్ల నేను కూడా సఫర్ అయ్యాను, చనిపోయే స్టేజ్ కి వెళ్ళి రికవరీ అయ్యాను. మరి దీని గురించి ఎవరు మాట్లాడరే? దోమకాటు వల్ల పిల్లలు చనిపోయినప్పుడు, రోడ్ యాక్సిడెంట్ లో మనుషులు చనిపోయినప్పుడు, చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు మీ హ్యుమానిటీ, మీ మానవత్వం ఎటుపోయింది అని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అని కూడా వరకు. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు, హెల్మెట్స్ పెట్టుకునే వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అడిగారు కదా. గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరైతే హెల్మెట్లు ధరించరో వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు, వాళ్ళని పట్టుకొని ఫైన్ వేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు, దొరికిన వాళ్ళని శిక్షిస్తున్నారు. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా. అట్లానే అఘాయిత్యాలు చేసి పసిపిల్లలు చంపిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని కూడా న్యాయస్థానాలు ఏమి ఊరికే వదిలేయడం లేదు, వాళ్ళని కూడా శిక్షిస్తున్నాయి. అయితే ఈ రోజు ఒక నేరం జరిగితే ఇప్పటికిప్పుడే అవ్వాలని అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రేపటం జరిగింది, లేదా ఎవరిపైన ఒక అఘాయిత్యం జరిగింది, లేదా ఒకరిని చంపేశారు, నేను పలానా వ్యక్తి చంపేశారని కేసు పెడతాను, అతని మీద నేను ఎలిగేషన్ వేస్తాను. అది నిందా లేక నిజమా అనేది నిర్ధారించుకోకుండా ఒక వ్యక్తిని ఆన్ ద స్పాట్ చంపేస్తే, రేపొద్దున అతను ఆ నేరం చేయలేదని తెలిస్తే ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలమా? అందుకే న్యాయస్థానాలు విచారణ చేపడతాయి, నిజాలను రాపెడతాయి. ఆ నిందితుడు దోషి అని నిర్ధారణ అయిన తరువాత ఖచ్చితంగా శిక్షిస్తున్నాయి. ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు న్యాయస్థానాలు. ఇంకా దోమకాటులు అంటారా? దోమకాటు కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ చుట్టూ పరిసరాలను ఎలా ఉంచుకోవాలో చెప్తున్నారు.
దోమల నివారణ కోసము చేయాల్సిన ప్రతిదీ చేస్తున్నారు. దోమ మందు కొట్టడం కానీ, మురిగుండల్ని క్లోజ్ చేయడం కానీ, డ్రైనేజీ వాటర్ లేకుండా చూడడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మీ రష్మి కూడా అన్నారు ఇంతకు ముందు అన్నం బయట పడేస్తే స్ట్రీట్ డాగ్స్ తినేటివి, ఇప్పుడు అది దొరకట్లేదు, మొత్తం అండర్ గ్రౌండ్ అయిపోయింది, డ్రైనేజ్ మొత్తం అండర్ గ్రౌండ్ అయిపోయింది. మరి అండర్ గ్రౌండ్ అయింది డ్రైనేజీ అంటే పైన మురుగుంట లేదనే కదా. మురుగుంట లేనప్పుడు దోమల నివారణ చేపడుతున్నారనే కదా. రాత్రి అర్ధరాత్రి కాశీ నుంచి వచ్చాను. నేను వచ్చినప్పుడు నా చుట్టూ 10 నుంచి 15 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. అవి నన్ను కరవలేదు. మనము రోజు వాటికి పీడిస్తే అవి మనల్ని ఏం చేయన్నారు. నిజమే, అన్నం పెట్టే వాళ్ళకు కుక్క విశ్వాసంగా ఉంటుంది, వాళ్ళని ఏమి చేయదు. ఇది నేనే కాదు, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అయితే ఇప్పుడు మీరు మీ వీధిలో కుక్క గురించి మాట్లాడారు. మీరు మీ వీధి దాటి వేరే వీధికి వెళ్ళరేమో, కానీ ఊరుల్లో అట్లా కాదు. టౌన్ లో కానీ ఊరుల్లో అలా కాదు. మధ్యతరగతి వాళ్ళ బతుకులు అట్లా ఉండవు, చాలా ఘోరంగా ఉంటాయి. మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా మధ్యతరగతి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు నా వీధిలో ఉన్న కుక్కకి నేను అన్నం పెడతా, మరి పక్క వీధిలో ఉన్న కుక్కకి ఎవరు పెట్టాలి? ఆ వీధి వాళ్ళు పెడతారు. నేను నా వీధిలో కుక్కకి అన్నం పెట్టాను కాబట్టి ధైర్యంగా వెళ్తాను, నా వీధిలో తిరుగుతా. అయితే నాకు నా వీధిలోనే పని ఉంటుందా? పక్క వీధిలో పని ఉండదా? మరి నా వీధిలో నేను పక్క వీధిలోకి వెళ్ళి అన్నం పెట్టగలను కుక్కలకి? లేదు. పొరుగురికి వెళ్ళాలి, నేను పొరుగురికి రోజు తీసుకెళ్ళి అన్నం పెట్టి రాగలనా? అన్నిటికీ గవర్నమెంట్ అనేది ఒక చట్ట రకంగా పోతుంది. ఇప్పుడు ఈ కుక్కలు చంపిన వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది, పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, విచారణ జరుగుతుంది. కుక్కల్ని అంటే కొన్ని అగ్రెసివ్ ఉంటాయి, అగ్రెసివ్ ఉండే వాటిని చంపడం తప్పు కాదు, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటది అని మీరు కూడా అన్నారు. అవును, కుక్కల్ని అగ్రెసివ్ ఉండే వాటిని చంపడానికి ప్రొసీజర్ ఉంటది. మీరు అన్నట్టు వాటికి డిగ్నిఫైడ్ డెత్ అనేది ఇవ్వాలి, అది ఓకే. 5 కుక్కలు తప్పు చేస్తే 90 కుక్కలు ఏం చేశారు? ఈ 5 కుక్కలు కూడా తప్పు చేసిన 5 కుక్కలు కూడా చంపే రైట్ ప్రజలకు లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదు కుక్కల్ని చంపండి అని, ఎప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదు. సో ఏదన్నా ఉంటే జిహెచ్ఎంసీ కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు అలా చేయకుండా చంపడం తప్పే. మనం జిహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి అగ్రెసివ్ వాటికి శిక్షణ ఇవ్వడమా లేకపోతే వాళ్ళు చంపడం అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేస్తారు, మేము ఒప్పుకుంటాం. అయితే ఈ కుక్క మంచిది, ఈ కుక్క చెడ్డది అని ఎట్లా చెప్పగలం? ఎన్జిఓస్ అంటున్నారు ఇండియాలో 6.2 లక్షలు, దాదాపు 6.2 లక్షల కుక్కలు ఉన్నాయి. ఎక్కడ పెడతాం వాటిల్ని? దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవా అంటే పట్టించుకోకనే సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆ వీధి కుక్కలకి ఒక షెల్టర్ కల్పించమని తీర్పిచ్చింది. ఫస్ట్ మీరు ఊరుకున్నారా? వాటి ప్రైవసీ దెబ్బతింటుంది, అవి ఒత్తిడికి గురవుతాయి, వాటికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని మీ జంతు ప్రేమికులందరూ రాస్తారోకలు ధర్నాలు చేపట్టినారు. వాటి కనీసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించండి అని ఇచ్చింది. దానిపైన కూడా మీరు మళ్ళీ పిటిషన్స్ చేశారు, మీ జంతు ప్రేమికులు మళ్ళీ పిటిషన్స్ చేశారు. అట్లా ఎట్లా కుదురుతుంది, అది వాటి ప్రైవసీని దెబ్బతీయడం కాదా, అది ఇది అని ఏదో చేస్తున్నారు. మీరు కూడా అన్నారు ఒక కుక్కకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఏంటి, ఒక కుక్క లైఫ్ స్పాన్ 10 years, ఆ తర్వాత కుక్క చనిపోతే ఇంకొక కుక్క ఉండదు కదా అన్నారు. ఒక కుక్క ఒక కాన్పులో 4 నుంచి 12 పిల్లల్ని పెడుతుంది. ఒక వీధిలో 2 కుక్కలు 3 కుక్కలు ఉంటే ఏం కాదు. ఒక వీధికి 40-50 కుక్కలుంటే వాళ్ళ ఆ వీధి తిరిగే పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి మీరే. మీరు అన్నారు ఇలా బైక్ 2 వీలర్స్ మీద వెళ్ళి కలుస్తున్నాయి అది ఇది అంటున్నారు. మరి అదే 2 వీలర్స్ వల్ల, బస్సుల వల్ల, కార్ల యాక్సిడెంట్ లో రోజుకి 4-5 కుక్కలు ఇంజూర్ అవుతున్నాయి. వాటికి ఎవరు బాధ్యులు అని అవి వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేవు కదా. అవునా, వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేవు, కానీ అవి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేవు. కానీ ఎక్కడో కొన్ని కుక్కలు మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాయి. నిజంగానే నేను జూబ్లీ హిల్స్ లో జాబ్ చేసేదాన్ని, నేను 2-3 సార్లు చూసాను. ఒక కుక్క ఉంటుంది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర, ఆ కుక్క గ్రీన్ సిగ్నల్ పెడితే వెళ్తుంది, రెడ్ సిగ్నల్ పెడితే ఆగిపోతుంది. అది అక్కడే పుట్టి పెరగడం వల్ల అట్లా దానికి అలవాటు అయిందో తెలియదు, ఎట్లా అలవాటైందో తెలియదు, మనుషులు చూసి నేర్చుకుని తెలియదు. కానీ అన్ని కుక్కలు ఆ కుక్కలా ఉండవు కదా, ఎక్కడో 1-2 కుక్కలు అట్లా ఉంటాయి. కొన్ని కుక్కలు అవే అడ్డం వస్తాయి. ఇలా కుక్కలు అడ్డం వచ్చినప్పుడు వాటిని తప్పించబోయి ఎంతమంది యాక్సిడెంట్లు గురై చనిపోయారు, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. మీరు అడగాల్సింది కుక్కల సంరక్షణ కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కుక్కల సంరక్షణ కోసము ఎంత నిధులు కేటాయించాయి, ఇది అడిగారా? అడగలేదు. కేటాయించిన నిధులు ఏమవుతున్నాయి?
అని అడిగారా? దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలని, ప్రజలకు తెలియజేయాలని పిటిషన్ వేశారా? వేయలేదు. వచ్చారు, మనిషి ప్రాణం కంటే కుక్క ప్రాణం గొప్పదన్నట్టు మాట్లాడారు. మీరు మాట్లాడాలని విని ఎవరో ఒకతను, అతను నాకు వచ్చిన సమాచారం ప్రకారం అతను మీడియా ప్రతినిధి కాదు. అక్కడ 4-5 ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. అందులో ఎవరో ఒక అతను వేరే ప్రెస్ మీట్ కోసం వచ్చి ఈ మాటలు విని లోపలికి వచ్చి ఆమె మీద ఫైర్ అయ్యారు. మీరేమన్నారు? నేను ఓల్డేజ్ హోమ్స్ పెడుతున్నాను, ఓల్డేజ్ హోమ్స్ రన్ చేస్తున్నాను, నాకు మాట్లాడే హక్కు ఉంది, మీరు ఎవరికన్నా హెల్ప్ చేశారా అని మీడియా ప్రతినిధులు అడిగారు. మీరు ఎవరికైనా అన్నం పెట్టారా? ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళారా? అన్నదాశ్రమకి వెళ్ళారా? చేతులు ఎట్టండి. మరి మీరు ఎవరికి ఏం పెట్టినప్పుడు మీరు ఎలా క్వశ్చన్ చేస్తున్నారు? ఓకే, బాగుందండి. మీరు ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం, వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడం, అనాథాశ్రమాలకు వెళ్ళడం, ఆ పిల్లల్ని చూసుకోవడం, కుక్కల కోసం ఇలా చేయడం అంతా కూడా హర్షణీయం, చాలా బాగుంది. కానీ అందరికీ మీకున్నంత సంపద ఉండదు. ఎవరో ఒకరో ఇద్దరో జర్నలిస్టులు కోట్లకి లక్షలకి సంపాదించుండొచ్చు, ఏదో సక్రమంగానో అక్రమంగానో ఒకరిద్దరు జర్నలిస్టులు గొప్పలో ఉండొచ్చు. కానీ 98.8% జర్నలిస్టులు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా నేటికి 10 నుంచి 15 వేల జీతమే తీసుకుంటున్నారు. ఎందుకు సార్ మీకు కర్మ అని అడిగితే, వేరేదైనా చేసుకోవచ్చు కదా అని అడిగితే, లేదు మేడం మేము ఎక్కడికి వెళ్ళలేము, మాకు ఇదే కావాలి. ఎందుకంటే వాళ్ళలో ఒకటి సొసైటీకి ఏదో చెయ్యాలి, జర్నలిస్ట్ అంటే ఒక రెస్పెక్ట్, ఈ వే ఆఫ్ లో ఉండి వాళ్ళు ఇట్లనే ఉండిపోయారు. అంతెందుకు, ప్రపంచంలో ఏది జరిగినా తెలియచేసేది మీడియా వాళ్ళు, అది సేవ కాదా? ఇప్పుడు మీరు కుక్కల గురించి నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ ని కూడా ప్రజల దాకా తీసుకెళ్ళింది మీడియానే, మీరు పిలిచింది కూడా మీడియా ప్రతినిధులనే. మీకై మీరు ఇంటింటికి చెప్పలేదు కదా, నేను పెడుతున్నా కాబట్టి నాకు అడిగే హక్కు ఉంది, మీరు పెట్టలే కాబట్టి మీరు మాట్లాడే హక్కు లేదా అన్న కరెక్ట్ కాదు కదా, అన్న రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ప్రశ్నించే హక్కు నువ్వు పెట్టినా పెట్టకపోయినా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది కదా. సెలెక్టివ్ గా తీసుకోకండి, అన్ని ప్రాణాలు ఒకటేను, యాక్సిడెంట్ లో వెళ్ళిన వాళ్ళ ప్రాణాలు ఒకటే, కుక్క కాటు వల్ల జరిగిన ప్రాణాలు ఒకటే, ఒక్కదాన్ని సెలెక్టివ్ గా తీసుకోకండి. ఫైట్ 100% ఫైట్ చేయమన్నారు కదా, మరి మీరు కూడా 100% ఫైట్ చేస్తున్నారా ఒకదానిపైన? మరి కుక్కదొక్కటే ప్రాణమా? కోడి, మేక, మిగిలిన జంతువులు కాదా? నేను ప్యూర్ వెజిటేరియన్ అన్నారు, మీరు వెజిటేరియన్ కావచ్చు, అందరు వెజిటేరియన్ ఉండరు కదా. అలా అయితే ఈ ఫుడ్ సైకిలే ఉండదు. ఈ ఫుడ్ చైన్ లో ప్రతి ఒక్కటి కూడా ఒక్కదాని మీద డిపెండ్ అయ్యేనే ఉన్నాయి. ఫుడ్ చైన్ బ్రేక్ అయితే ఒక సిస్టమే ఉండదు, అది తెలుసా మీకు? అంతెందుకండి, ఎక్కడికో పోతున్నారు మీరు. కుక్కలు అన్నారు కదా, ఆ కుక్కలకి ఇచ్చే ఫుడ్ కూడా ఇంకొక జీవి నుంచే వస్తుంది. మీరు ఫుడ్ డాగ్స్ ఫీడ్ అని డాగ్ ఫుడ్ అనేది కొంటారు కదా, అది ఎట్లా తయారవుతుంది? అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఈదేవి, పాకేవి, నడిచేవి, చెట్లకు కాసేవి అన్నిటిని కలిపే ఆ ఫుడ్ తయారు చేస్తారు. అందులో మీట్ ఉంటది, బర్డ్స్ తీసిన ప్రోటీన్ ఉంటది, ఫిష్ ఉంటది, అన్ని కలిపి దాన్ని తయారు చేస్తారు. జస్ట్ వెజ్ మాత్రమే కుక్కలు పెడతారంటే అది కుదరదు. ఎందుకంటే వెజ్ ను పెట్టాలన్నా అన్ని అవకాడో, గ్రేప్స్ లాంటివి విషం లాగా కుక్కలకి. ఇంకేదన్నా క్యారెట్లు క్రంచి ఉండే వెజిటేబుల్స్ ఇవ్వాలంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఉప్పు లేకుండా, కారం లేకుండా ఉడకబెట్టి పెట్టాలి. అలాగని అసలు నాన్ వెజ్ పెట్టకుండా కేవలం వెజ్ పెడితే ఆ కుక్క చచ్చిపోద్ది. 2-3 రోజుల్లోనే ఆ కుక్క చచ్చిపోద్ది. ఎందుకంటే దానికి కావాల్సిన పోషకాలన్నీ వెజ్ లో అందవు. అంటే ఆ కుక్క బతకాలన్నా ఇంకొక జీవి చావాల్సి వస్తుంది కదా, మరి ఆ చచ్చే జీవిది ప్రాణం కదా. దోమకాటు వల్ల నేను సఫర్ అయ్యాను, దోమకాటు వల్ల చాలా చనిపోతున్నారు, వాళ్ళు చంపమన్నారు, మరి దోమకి ప్రాణం కదా. ఇలా అనుకుంటూ పోతే అన్ని ప్రాణాలే. మీరు అడిగిన దాంట్లో అసలు తప్పే లేదు. దేంట్లో కుక్కల్ని అలా చంపడం కరెక్ట్ కాదు, అది మీరు అడిగారు, అంతవరకు బాగుంది. ప్రొటెక్ట్ చేశారు, మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేశారు, అది ఇది అన్నారు మీరు. ఇప్పుడు మర్డర్ జరిగినప్పుడు ఎప్పుడు బయటకు వచ్చారు, మరి మీరు ఎప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు? ఇలాంటి సోషల్ ఇష్యూస్ పైన మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? సరే, దాని వదిలే, మీరు జంతువులకు మాత్రమే ప్రేమికులు అనుకున్నాం. ఆ జంతువుల గురించి ఏ రోజున మీరు అవగాహన కార్యక్రమాలు కల్పించారా? నాకు కంప్లీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు ఎన్జిఓస్ కి. ఆ ఎన్జిఓస్ ఇది పలానా ఉంటాయి, జంతువుల కోసం పలానా ఉంటాయి, మీకు ఏమన్నా హామ్ అనిపిస్తే పలానా నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి, ఇలా మీరు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఎప్పుడైనా? ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ఏ రోజైనా సోషల్ ఇష్యూస్ గురించి కానీ దేని గురించి మాట్లాడారా? సో మాట్లాడడం తప్పు కాదు, కానీ ఆవేశంగా మాట్లాడడమే తప్పు. మనం ఏ టాపిక్ పైన వచ్చాము, ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము,
అందులో మనం ప్రజలకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఎంత వరకు వెళ్ళింది, దానివల్ల ప్రజలు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది మాత్రమే ఉండాలి మీలాంటి సెలబ్రిటీస్ పెట్టే ప్రెస్ మీట్స్ వల్ల. మీరు అవన్నీ ఇచ్చారా? మాటకొస్తే కుక్కలు 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 మీ ఇల్లు తీసుకెళ్ళొచ్చు కదా అంటారు. మీరు అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఇప్పుడు ఇస్తుంటారు కదా, ఈసారి నుంచి డబ్బులు ఇస్తే అప్పుడు చెప్తాను, వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టండి, మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి బట్టలు ఇవ్వండి, మీ ఇంట్లో పెట్టుకోండి అన్నారు కదా. అవును, గుడి ముందు అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇస్తాం. బుచ్చిగాళ్ళు గుడి ముందే ఉండరు, అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడ బస్ స్టాప్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు, తర్వాత మెట్రో స్టేషన్ దగ్గర ఉంటారు, సిగ్నల్స్ దగ్గర ఉంటారు, అన్ని దగ్గర ఉంటారు. వాళ్ళకి ఏదో తోచినంత సహాయం చేస్తారు, చేయరు. ఇంకొన్నిసార్లు ఆ ప్రయాణికులకు కానీ అట్లా వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ వాహనదారులకు కానీ ఎవరికైనా ఆ బిచ్చగాళ్ళ వల్ల ఇన్కన్వీనియన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు, అక్కడున్న సెక్యూరిటీ కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. అలా వాళ్ళు పంపించినప్పుడు అక్కడున్న ప్రజలు ఎవరు, మీరు ఎందుకు వాళ్ళు అక్కడ నుంచి వేరే చోటుకు పంపించేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఎందుకు ఉంచట్లేదు, వాళ్ళు అక్కడ అడుక్కోవాలి, అది వాళ్ళ రైట్ అని ఎవరు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఎవరు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. ఎందుకంటే చాలా మంది తెలుసు, 10 మంది అడుక్కుంటే అందులో 9 మందిది వ్యాపారం, ఒక్కరు మాత్రమే నిజమైన అడుక్కునే వాళ్ళు అని. మరి ఎందుకు దానం చేస్తున్నారంటే 9 మంది వ్యాపారం ఉన్న ఆ ఒక్కడు ఎవరైతే నిజంగా ఆకలితో ఉంటాడో ఆ ఒక్కడు కూడా ఈ 9 మంది వల్ల సఫర్ అవ్వకూడదు. మనం ఇచ్చే 10 రూపాయలతో, మనం ఇచ్చే 1 రూపాయలతో మనం బిల్డింగ్ కట్టము. సో మనం ఒకవేళ వాడికి ఇచ్చిన అది వాడి వ్యాపారం అయినా వాడి పాపను అడిపోతాడు. లేదు నిజంగా వాడు అడుక్కునేవాడా, అతని దగ్గర డబ్బులు లేవా, ఆకలిస్తుందా, నువ్వు ఇచ్చే నలుగురు ఇచ్చిన 4 రూపాయలతో టీ తాగుతాడు, 10 మంది ఇస్తే ఒక రోజు అన్నం తింటాడు అన్న ఒక సదుద్దేశంతో మాత్రమే దానం చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేయట్లేదు, వాళ్ళ కోసం ధర్నాలు, వాళ్ళ కోసం ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. మీడియా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య బాగా అలవాటైంది ఏంటంటే మీడియా అంటే ఇంతే, మీడియా వాళ్ళందరూ అంతే, మీడియా వాళ్ళందరూ పనికి మన వాళ్ళు అన్నట్లు చూస్తున్నారు. అసలు ప్రజలకి ప్రభుత్వానికి వారది మీడియా. ప్రపంచంలో ఏది జరిగినా మన ముందుకు తీసుకొచ్చేది మీడియా. అది ఏదైనా కావచ్చు, న్యూస్ పేపర్, ఈ పేపర్, వెబ్సైట్, శాటిలైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా వార్త మీ దాకా వస్తుంది అంటే దానికి కారణం మీడియా. మీ దాకా వార్తలు చేరవేసేది మీడియా. అలాంటి మీడియాని ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉంటారు, ప్రతి ఒక్క సెక్టార్ లో ఒకరో ఇద్దరో ఉంటారు అవినీతి పరులు ఉంటారు. అలాగని వాళ్ళందరూ ఇంకా మీడియా అంతా చెడ్డవాళ్లే, మిగిలిన మన రేడియోస్ చెప్పినట్లు ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్స్, న్యాయస్థానం ఇలా ప్రతి ఒక్కటి కరెక్టే అనడం కరెక్ట్ కాదు. జడ్జికి, సుప్రీంకోర్టు జడ్జికి కుక్కలతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే ఆయన అట్లాంటి తీర్పులు ఇచ్చారు. షెల్టర్స్ పెట్టమన్నారు, వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమన్నారు. షెల్టర్స్కి వెళ్ళక వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయక అది ఎక్కడ తిరగాలి? ఇప్పుడు వీధుల్లో అవి స్వేచ్ఛగా తిరుగుతుంటే మనుషులు ఎక్కడికి పోవాలి, దాడుకోవాలి వాటిని చూసి. అందుకే అతను ఎవరో వచ్చి మిమ్మల్ని నిలదీశారు గట్టిగా. అతను న్యూస్ రీడర్ కాదు, అతను న్యూస్ రిపోర్టర్ కాదు, మీడియా ప్రతినిధి కాదు, అతను ఎవరో వేరే ప్రెస్ మీట్ కోసం వచ్చిన అతను మిమ్మల్ని నిలదీశారు. కానీ మీడియా వాళ్ళు అందరిని అన్నారు, ఏసీ కారులో కూర్చుని ఏసీ గదిలో మీకు ఏం తెలుసు అని ఆయన అన్నాడు. ఆయనే కాదు చాలా మంది అంటున్నారు, ఎవరైతే పసిబిడ్డలు పోగొట్టుకున్నారో, ఎవరైతే గాయాల పాలు అవుతున్నారో, ఒక్కొక్క ఏరియాలో కుక్కలకి దడుచుకుంటున్నారు. కొంచెం నైట్ అయిందంటే ఆ ఏరియాలో రావాలంటే భయపడి వణికిపోతున్నారు. అందరూ ఇప్పుడు కుక్కలు చంపడం ఎవరు హర్షించరు, కుక్కలనే కాదు ఏ జీవిని చంపడం కూడా ఎవరు హర్షించరు. మరి చెప్పాలి, షెల్టర్స్ వద్దన్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా వద్దన్నారు. ఈ తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిని విమర్శించారు. మరి కుక్కలకి ఎలాంటి పరిష్కారం చేయాలి, కుక్కలకి మనుషులకి ఇద్దరికి కూడా హాని జరగకుండా ఒక పరిష్కారం కావాలి, దానికి మీరు ఏ పరిష్కారం ఇస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కుక్కల కోసం నా ఫైట్ ఆగదు అన్నారు. అయితే కుక్కల కోసం ఏం చేయమంటారు? ఇప్పుడు మనము ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఒక సొల్యూషన్ కూడా ఉండాలి కదా. ఇది వద్దు అన్నారు, సుప్రీంకోర్టు ఏమన్నది, వాటికి ఒక షెల్టర్స్ ని క్రియేట్ చేయండి అని అన్నది. అది వద్దు అన్నారు. మీ దగ్గర పరిష్కారం ఉందా? మనుషుల మధ్యలో అవి తిరగాలి అంటే మనుషులు ఎక్కడికి పోవాలి?
ఇది నేను చెప్పడం కాదు, ఇది కామన్ పీపుల్ యొక్క క్వశ్చన్. వాళ్ళ తరపున నేను అడుగుతున్నా, కామన్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలి? కాలనీలో 1-2 కుక్కలు కాకుండా ఒక గుంపు కుక్కలు ఉన్నాయి. ఆ గుంపు కుక్కలు తిరగాల, మనిషి తిరగాల? మీరు ఇంకొకటి అన్నారు, కుక్కను కొడితే అందులో వాళ్ళకి క్రూరత్వం ఉంది, కుక్కని అందరూ కొట్టలేరు, అలా ఒక జీవిని హింసిస్తున్నారు అంటే వాళ్ళ లోపల ఈవిల్నెస్, క్రూరత్వం ఉంది. ఈ రోజు కుక్కర్ని కొట్టిన వాడు రేపు పొద్దున మనిషిని కూడా, వేరే అమ్మాయిని కూడా చంపేసే ఛాన్స్ ఉంది అన్నారు. నేనే వెళ్తున్నా, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు, నేనే వెళ్తున్నా. ఒక కుక్క వచ్చి అరుస్తుంది, నాకు భయం వేస్తుందా లేదా? భయం వేస్తుంది. అది అరిచినప్పుడు చేయిపో అంటాను. అది కలవడానికి వస్తుంటే నన్ను నేను కాపాడుకోవడం కోసము దాన్ని రాయితో, నా చేతిలో స్టిక్తోనో లేకపోతే అక్కడ రాయి తీసుకొని కొట్టడానికి, అంటే అంటే కొట్టినట్లు బెదిరిస్తా ఫస్ట్. ఎందుకు? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా ఫస్ట్. నన్ను తీసుకొని బెదిరిస్తా. అది వెళ్ళిపోయింది అనుకో, బెదిరించినప్పుడు ఎవడు దాన్ని కొట్టడు. అట్లా కాకుండా అప్పటికి కూడా నా పైకి వచ్చి నన్ను కరవబోతే నేను దాన్ని కొట్టి నన్ను నేను కాపాడుకోవాలా? లేకపోతే ఎన్జిఓస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉందని కాల్ చేసి నన్ను కుక్క గారు వస్తుంది, మీరు వచ్చి కాపాడని అని చెప్పాలా? దాన్ని చంపడం తప్పు, కానీ దానిని దండించి నన్ను నేను కాపాడుకోవడం తప్పు కాదు కదా. ఒక 5 కుక్కలు అగ్రెసివ్ ఉంటాయి, 5 కుక్కలనే చంపండి, మిగిలిన వాడిని వదిలేయమండి అన్నారు. 5 కుక్కలు అగ్రెసివ్ అని ఎవరికి ఎట్లా తెలుస్తుంది? వీటన్నిటికీ మీరు సమాధానం ఇస్తారని మన ప్రజలు కోరుకుంటున్నారు. దీని మీద మీరు ఎలా అయితే ఇప్పుడు నా మీద ట్రోల్స్ వస్తున్నాయి, నా పిల్లల్ని కుక్క కరిసి ఇదైతే మీకు అప్పుడు బాగా తెలుస్తుంది, ఇలా ట్రోల్స్ చేస్తున్నారు, నాకు భర్త లేరు, అమ్మ నాన్న లేరు, అన్న లేరు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు, సో నా ఫైట్ కుక్కల గురించి ఆగదు, కానీ ఇట్లా అయితే నెగిటివ్ కామెంట్ చేయకండి, నేను మీకోసమే ఇలా చేశాను అని ఒక వీడియో పెట్టారు కదా. అట్లనే కుక్కల్ని షెల్టర్స్ పంపకుండా, వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయకుండా, వాటి వల్ల మనుషులకు హాని జరగకుండా ఎలా అంటే చర్యలు చేపట్టాలి అనే దానిపైన కూడా మీరు మరొక వీడియో చేసి విడుదల చేయాలని ప్రజల తరపున కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము నమస్తే.